ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో నక్సలైట్లు నరమేధానికి పాల్పడ్డారు. ఐఈడీ పేలుడుతో 11 మంది జవాన్లను చంపేశారు. పెట్రోలింగ్ పార్టీపై నక్సలైట్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఐఈడీ గ్రనేడ్లు విసురుతూ దాడి చేశారు. దంతెవాడలోని అరన్పూర్ రోడ్డులో ఈ దారుణం జరిగింది. నక్సల్స్ దాడులకు సంబంధించి ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయని తెలిసింది. మృతుల సంఖ్యను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. సెక్యూరిటీ దళాలపై దాడులు చేస్తామని గత వారం నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. और ये बेहद दुखद है और मैं जो हमारे जो जवान शहीद हुए हैं उसके परिवार के प्रति संवेदना व्यक्त करता हूं। लेकिन जो ये लड़ाई है वो अंतिम दौर पे चल रहा है और नक्सलियों को किसी सूरत में छोड़ा नहीं जाएगा और निश्चित रूप से उस योजनाबद्ध ढंग से बना के ये नक्सलवाद को ही బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో నక్సలైట్లు నరమేధానికి పాల్పడ్డారు. ఐఈడీ పేలుడుతో 11 మంది జవాన్లను చంపేశారు. పెట్రోలింగ్ పార్టీపై మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఐఈడీ గ్రనేడ్లు విసురుతూ దాడి చేశారు. దంతెవాడలోని అరన్పూర్ రోడ్డులో ఈ దారుణం జరిగింది. నక్సల్స్ దాడులకు సంబంధించి ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయని తెలిసింది. మృతుల సంఖ్యను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. సెక్యూరిటీ దళాలపై దాడులు చేస్తామని గత వారం మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఇప్పటివరకు ఎంతమంది మరణించినట్లుగా వార్తలు అందుతున్నాయి? గాయపడ్డవారి పరిస్థితి ఏంటి? విజయ్, ఇప్పటి వరకు 10 మంది పోలీసులు, ఒక డ్రైవరు, మొత్తం 11 మంది చనిపోయారు. ఈ 11 మందిలో 10 మంది కూడా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ పోలీస్ బలగానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఈ రోజు కూంబింగ్ ఆపరేషన్, మావోయిస్టులకు సంబంధించిన కూంబింగ్ ఆపరేషన్ వెళ్ళి ఈ సంఘటన జరిగింది. దీంతో అక్కడ చనిపోయిన వాళ్ళలో హెడ్ కానిస్టేబుల్స్, అసిస్టెంట్ కానిస్టేబుల్స్ ఉన్నారు. జరిగింది ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు నరమేధానికి పాల్పడ్డారు. ఐఈడీ పేలుడుతో 11 మంది జవాన్లను చంపేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఎంతమంది చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది? గాయపడ్డవారి పరిస్థితి ఏంటి? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనిపై? ఇప్పటి వరకు 10 మంది పోలీసులు చనిపోయారు. తర్వాత ఒక డ్రైవర్ చనిపోవడం జరిగింది. వీళ్ళంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డుకి సంబంధించిన వాళ్ళు. ఈ సంఘటన కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆరా తీశారు, ఏం జరిగింది ఏంటని చెప్పేసి. కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆ సమీపంలో ఉన్న బలగాలను అక్కడ తరలించారు. కూంబింగ్ ఆపరేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎదురు కాల్పులు కూడా జరుగుతున్న సమాచారం అందుతుంది మనకి. ఐఈడీ పేల్చడం వల్ల ఈ బస్సు ధ్వంసం అయిపోయింది. మినీ బస్సులో దాదాపు 14 మంది ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో 11 మంది చనిపోయారు డ్రైవర్ తో సహా. ఇంకా 3 గాయపడ్డారని మనకి ఇక్కడ ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈ దాడికి పాల్పడటానికి కొన్ని రోజుల ముందు మావోయిస్టులు కొన్ని హెచ్చరికలు చేశారు. అక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలి, తర్వాత కేంద్ర పారామిలిటరీ బలగాలు ఎక్కడైతే ఛత్తీస్గఢ్ లో మోహరించాయో వాటిని అక్కడి నుంచి వెనక్కి పంపించాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయినా కూడా మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక సమాచారం అందడంతో ఆ పారామిలిటరీ బలగాలను సాధారణంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు కలిసి కూంబింగ్ చేస్తుంటాయి. ఈసారి పారామిలిటరీ బలగాలు లేకుండా ఓన్లీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు వెళ్ళటం వల్లనే ఈ భారీ నష్టం జరిగిందని చెప్పేసి మనం అక్కడ అందుతున్న సమాచారం ప్రకారం నిర్ధారణ అవుతుంది. విజయ్, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు సత్యనారాయణ దీనిపై? గతంలో వారు హెచ్చరించినప్పటికీ కూడా సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. దీనిపై అప్డేట్స్? సంఘటన ప్రాంతానికి సంబంధించి కొంత స్పష్టత వస్తుంది. అక్కడ అది ప్రధానమైన ఆరాన్పూర్కి వెళ్లే ప్రధానమైన రహదారి. అది ఆ రహదారిలో దాదాపు 50 ఫీట్ల పైన రోడ్డు ఉంటుంది. అక్కడ అట్లాంటి ప్రదేశంలో ఐఈడీని పేల్చడం అన్నది ఒక ఏర్పాటు చేస్తున్నారు. ఐఈడీని గుర్తించడంలో గానీ, తర్వాత ఆ రూట్ పార్టీ జనరల్గా ఏంటంటే పోలీస్ మూవ్మెంట్ జరిగినప్పుడు అక్కడ రూట్ పార్టీస్ ముందెళ్ళి ఆ రూట్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత తమ బలగాలను ముందుకు మూవ్ చేస్తుంటారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎప్పుడు కూడా పోలీసులు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కొంత విఫలమైనట్లు కనిపిస్తుంది. అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు లేదు అక్కడ. సో దాడి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్పులు దిగటం ఒకటి, హ్యాండ్ గ్రెనేడ్స్ విసరటం ఒకటి, మరింత నష్టాన్ని కలగజేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇది దాడి జరిగింది కాబట్టి ఇక్కడ అదనపు బలగాలు ఇప్పుడు వచ్చి మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. इलाका में दरबा माओवादी कैडर्स का उपस्थिति के सूचना पर दंतेवाड़ा डीआईजी द्वारा एक अभियान संचालित की गई थे। अभियान के पश्चात तब जिला मुख्यालय दंतेवाड़ा वापस लौटा थे। इस दौरान आरमपुरी एवं शामिल के बीच में डीआईजी गाड़ी को आईडी के माध्यम से माओवादी द्वारा टारगेट की गई। उस घटना में हमारे एक वाहन आईडी के चपेट मार गए थे। उसमें 10 डीआरजी जवान एवं एक सिविलियन ड्राइवर कुल 11 लोग का शहादत हो गई। अतिरिक्त रीइंफोर्समेंट पार्टी सीआरपीएफ एवं डीआरजी घटनास्थल पहुंच गई है। अभी घटनास्थल से सभी शहीदों का बॉडी को इवैक्यूएशन की कार्रवाई की जा रही है। स्पॉट में सीनियर ऑफिसर्स का भी अभी पहुंच गई है। लगातार सर्चिंग अभियान जारी है और घटनास्थल की जो निरीक्षण के पश्चात और संपूर्ण विवरण प्राप्त हो